నా పేరు షమీం సార్. నా పేరు షమీం. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఆయనకి హెల్త్ బాగాలేదని వచ్చినాం సార్. మా బాబుకి ఎవరో ఫకీరోడు పండ్లు అవి ఇవి తెచ్చిచ్చి అలవాటు చేసుకొని తీసుకొని పోయిండు సార్. తీసుకుపోయి కూడా 3 రోజులు అవుతుంది. 30,000 ఇస్తే ఇస్తా అని చెప్తుండు సార్. అయితే మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. మా బాబు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఇస్తే పుణ్యం ఉంటుంది. ఏం పేరు బాలుడి పేరు? అబ్దుల్ రెహమాన్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 3 సంవత్సరాలు. స్కూల్కి పోతుండా? స్కూల్కి పోవట్లేదు సార్. మీరు హాస్పిటల్లో ఉంటారు 3 ఏళ్ళ నుంచి, నిజమేనా? అవును సార్. 3 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నాం సార్. ఎందుకు ఇల్లు లేదా? మా అత్త వాళ్ళు ఇల్లు ఉంది కానీ వాళ్ళు ఇంట్లో ఉండొద్దు అని అంటే వాళ్ళకి ఇష్టం లేదు సార్. నేను మా అత్త వాళ్ళకి అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నా సార్. వచ్చి పిల్లల్ని తీసుకొని. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా ఓపెన్ ప్లేస్, పిల్లలకు రక్షణ లేదు, ఎట్లా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇక మా వాళ్ళు వద్దు అన్నారు, వాళ్ళ వాళ్ళు వద్దు అన్నారు సార్. ఇక నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నా సార్. మొన్న ఎన్ని గంటలకు తప్పిపోయిండు? 3:30కి అట్లా. మధ్యాహ్నం? అవును సార్. అంటే మీకు తెలిసిన ఆయనంటే కదా, నిజమేనా? రోజు వచ్చేది సార్, ఆడుకోవడానికి వచ్చినా అని చెప్పేది సార్. నిన్న ఫుల్ కొట్టినాం సార్ ఆయనకి. సిఎస్ఆర్ చెప్తేనే కొట్టినాం సార్. కొడితే 30,000 ఇస్తే వరంగల్లో ఉన్నారు మీ బాబు అని మా ఆయనకు చెప్పిండంట సార్. 30,000 ఇస్తా అని చెప్తుండు సార్. ఇప్పుడు పోలీసులకు ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? మా బాబు పోయినాడు ఇట్లా తప్పిపోయినాడంటే సార్ వాళ్ళు కూడా వచ్చిరు సార్. మొత్తం వీడియో అది మొత్తం చూపెట్టినారు సార్ వాళ్ళు, వేసే సార్ మేడం వాళ్ళు అందరు వచ్చిరు సార్. ఏమని చెప్పారు? పట్టుకుతున్నారా? ఏం చెప్పారు? తీసుకొని వస్తాం, ఇప్పిస్తామని చెప్పారు సార్. వాడిని వదిలిపెట్టవద్దు అంటే వాడు ఎక్కడో వెళ్ళిపోయిండు సార్. ఆ ముసలోడు నైట్ మొత్తం కొట్టినాం. మా దగ్గరనే ఉండే స్టేషన్లో కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం సార్. నిన్న ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మేము హాస్పిటల్కి పోయినాం సార్. మళ్ళీ వాడు తప్పిపోయిండు.